నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 8 నుండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ సర్వే 22 లోపు ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలన్న విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పారదర్శకంగా గీత కులాలకు మద్యం దుకాణాలు కేటాయింపు. లాటరీ ప్రక్రియ ప్రారంభించిన పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. చౌక ధరలో ధీటైన నాణ్యతతో అందుబాటులో ఔషధాలు. జెనరిక్ మెడిసిన్స్ దినోత్సవంపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. చరిత్ర అనేది ఒక సముద్రం అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర అనే పుస్తక తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, దగ్గుబాటి నా తోడలుడు, మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి అని, సమగ్రంగా ఆలోచించే వ్యక్తి దగ్గుబాటి అని అన్నారు. దగ్గుబాటి రైటర్ కాదు, రైటర్ కానీ రైటర్ అని అన్నారు. తమకు స్ఫూర్తినిచ్చిన ఎన్టీఆర్ దగ్గర కొన్ని విషయాలు మేము నేర్చుకున్నామని, అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తించామని అన్నారు. 40 ఏళ్లు కలిసిన్నాం, కానీ దగ్గుబాటి పుస్తకం రాస్తారని ఊహించలేదన్నారు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను, ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈ రోజు ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భవన నిర్మాణం చేపడతామన్నారు. 25 ఏళ్లుగా నిరంతర సేవలు అందిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా హైదరాబాద్లో ప్రారంభమైన ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నామన్నారు. ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వి వర్క్ ద టాక్, అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం.
ప్రభుత్వ రేషన్ పంపిణీని నిర్వీర్యం చేస్తూ కొంతమంది పక్కతోవ పట్టిస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కాకినాడ పోర్ట్ రేషన్ బియ్యంపై శాసనమండలిలో ఈ రోజు చర్చ జరిగింది. 4.26 కోట్ల మందికి ప్రతి నెల బియ్యం ఉచితంగా సరఫరా చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. దీనికి గాను 1 కేజీకి 46 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని అన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ తనిఖీ చేసిన సందర్భం చూసాం. ఒక అడ్డాగా కాకినాడ పోర్టును అడ్డాగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడ తరలించి ఏ విధంగా బయటకు వెళ్ళిందో, ఇవాళ ఏదైతే పేద వర్గాల సంక్షేమం కోసం ఇచ్చిన బియ్యం మరలా రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది. కొంతమంది మిల్లు యజమానులు ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతో ఆనాటి సివిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే తండ్రి ఒక ఎత్తు, ఇద్దరూ కలిసిన సారథ్యంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మనం చూసాం. ఈ నెల బియ్యం ఈ రోజున మనం ఉచితంగా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 46 రూపాయలు పర్ కేజీ మాకు ఖర్చు అవుతుంది. 46 రూపాయలు 10 పైసలు చెప్పారు. 46 రూపీస్ 10 పైసా, కరెక్ట్ సార్. 46 రూపాయల 10 పైసలు పర్ కిలో. అయితే ఒక ఆర్గనైజ్డ్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరుగార్చేశారు అధ్యక్ష. ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. రేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. శాసనసభ సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబును ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సూచించారు. నామినేషన్ వేయడానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తరపున శాసనమండలి అభ్యర్థిగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రదర్శిస్తూ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో శాసనసభ్యులు ఈ రోజు సంతకాలు చేశారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ చట్టాలు హక్కులపై పూర్తిగా అవగాహన పెంపొందించుకోవాలని పార్తీపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్వి మాధవరెడ్డి ఆడపిల్లలకు మహిళలకు పిలుపునిచ్చారు. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ప్రభుత్వ కార్యాలయ సముదాయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. బాలికల చదువు దేశానికి వెలుగు, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం, బాలల రక్షణ మన అందరి బాధ్యత నినాదాలతో అవగాహన చైతన్య ర్యాలీని సాగింది. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ P4 సర్వే ఈ నెల 8 నుండి 18 వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటారని, ఎంపీడీఓలు పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించాలని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో P4 సర్వేపై ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు, మండల ప్రత్యేక అధికారులకు అవగాహన సదస్సుని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర సాధనకు 10 సూత్రాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రధానంగా జీరో పేదరికం లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం P4 కార్యక్రమం చేపడుతుందని తెలిపారు. P4 సర్వే ఎవరు చేస్తారంటే మన సచివాలయ సిబ్బంది ద్వారా చేపించాలి. అన్ని డిపార్ట్మెంట్ యొక్క ఎవరైతే గ్రామ స్థాయి సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ చేయాలి. ఎమర్జెన్సీ సర్వీస్ అప్పుడు మెడికల్ వాళ్ళు ఎవరమ్మా జిఎస్డబ్ల్యూ మీరు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నేను అనుకోవడం ఏంటంటే మనకి ఈ P4 సర్వేలో డేటా మీకు రేపు 8వ తారీఖున మీ క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో మీ సచివాలయ సిబ్బంది వాళ్ళ లాగిన్లోకి డైరెక్ట్గా పుష్ చేయబడుతుంది. మీ జిఎస్డబ్ల్యూఎస్ హెడ్ ఆఫీస్ నుండి ఆ క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్లో పుష్ చేయడం జరుగుతుంది.
నేను అనుకున్నది ఏంటంటే స్టేట్ మొత్తం మీద 32 లక్షల మందే కాబట్టి మ్యాక్సిమం మన జిల్లాకు వస్తే 1,50,000, మ్యాక్సిమం 1,50,000 అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఒకవేళ వెనుకబడిన జిల్లా కాబట్టి ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది కూడా రావచ్చు. ఎంత వస్తే 2 లక్షలు, మ్యాక్సిమం 2.5 లక్షలే, అందుకంటే ఎక్కువ ఉండదు. సో ఈ 2 మ్యాక్సిమం 2-3 లక్షలు ఉన్న డేటాని మనం సర్వే చేయడం 10 రోజులు అనేది పెద్ద విశేషమే కాదు, విశేషమైతే కాదు. ఇప్పుడు మనం ఆల్రెడీ హౌస్ ఫర్ వర్క్ గురించి మనం సర్వే చేస్తున్నాం. అది సుమారుగా 10 లక్షలు, 9,90,000 మంది మనం సర్వే చేస్తున్నాం. ఆల్రెడీ 3 రోజుల్లో మనం చేసింది అదో 2.5 లక్షలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 3 అయిందమ్మా, మార్నింగ్ నేను చూసినప్పుడు 2.5 లక్షలు కంప్లీట్ అయింది. 28% దాంతో మనం ఉన్నాం. సో ఈ 2.5 లక్షలు ఉన్నది అదే 3 లక్షలు మనం 10 రోజుల్లో చేయడం అనేది పెద్ద కష్టమైతే ఏం కాదు. సో మీ ఆల్ ఎంపీడీఓస్ ఒకసారి మీ సచివాలయ సిబ్బందితో మీరు ఫిజికల్గా మాట్లాడతారా, మీరుంటే ఫిజికల్గా మాట్లాడడం బెస్ట్ మీరు. ఎందుకంటే వాళ్ళకి ఈ విధంగా కాలమ్స్ని ఎలా ఫిలప్ చేయాలని మీరు ఒకసారి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పగలిగితే అక్కడ వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటుంది, రెండోది తప్పు చేయకుండా ఉంటారు. నూతన మద్య విధానంలో భాగంగా గీత కులాలకు సంబంధించి ప్రభుత్వం 10% షాపులు రిజర్వ్ చేస్తుందని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్వివిఎన్ బాబ్జీరావు పేర్కొన్నారు. ఇది గత ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉందని ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడిందని అన్నారు. దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. బెల్ట్ దుకాణాలపై తరచుగా దాడులు చేస్తున్నామని, చాలా వరకు బైండ్ ఓవర్ కూడా చేస్తున్నామన్నారు. అదే తప్పు రెండవసారి చేస్తే జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నామని అన్నారు. డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ప్రొబేషనరీ ఆఫీస్ శ్రీనాథులు తదితరులు పాల్గొన్నారు. ఈ సెట్ బెల్జులు గీత కార్మికుల తాలూకా షాపులకి డ్రా అలాట్మెంట్ కార్యక్రమం ఇక్కడ కలెక్టరేట్లో జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమం మాత్రం డీసీ గారు, ఈఎస్ గారి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంతో చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ లాటరీ పద్ధతిలో ఎంతో చక్కగా చేశారు. ప్రతి ఒక్కరు చేసిన కార్యక్రమాన్ని సంతోషంగా వెలిబుచ్చారు. అయితే వచ్చిన వారందరికి కూడా ప్రభుత్వం నుంచి ఈ చేయూత కార్యక్రమం జరిగి గీత కార్మికులందరికీ అన్ని విధాలుగా ఆదుకునేలాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. విధానంలో భాగంగా గీత కులాలకి సంబంధించి ప్రభుత్వం వారు 10% షాపులు రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. మనం దాన్ని ఫిబ్రవరిలోనే చేయాలి. కాకపోతే కోర్టు రావడం వల్ల ఈరోజు డ్రా ద్వారా 15 గీత కులాల వారికి, 1 సొండి కులం వారికి ఇక్కడ మొత్తం 16 షాపులకి డ్రా నిర్వహించి చెప్పడం జరిగింది. ఈ 16 షాపులకి 3,308 అప్లికేషన్ రావడం జరిగింది. తద్వారా సుమారుగా 6 కోట్ల అమౌంట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చారడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్ఓ గారు ద్వారా మనం ఈ లాటరీ పారదర్శకంగా నిర్వహించి అందరికి కూడా షాపులన్నీ కేటాయించడం జరిగింది. తద్వారా వాళ్ళు ఎవరైతే లాటరీలో వచ్చారో వాళ్ళందరూ కూడా ఈరోజు దానికి సంబంధిత లైసెన్స్ ఫీజు కట్టి లైసెన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఎవరైతే అలా కట్టలేని వాళ్ళకి తర్వాత 24 గంటలు కట్టకపోతే ఫీజు, తర్వాత రిజర్వ్ అప్లికేషన్ వారికి ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సంబంధించి మనం జనవరి 1 నుంచి నిన్నటి వరకు 372 కేసులు పెట్టడం జరిగిందండి. మన పాతపురము, విజయనగరం 2 జిల్లాలు కలిపి. అలాగే 372 మంది అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన బీరు, లిక్కర్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 2 వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. రవాణా చేస్తూ పట్టుబడి కేసులు. వీళ్ళందరినీ కూడా మనం రాబోయే కొంతమంది ఆల్రెడీ తహసీల్దార్ దగ్గర బైండ్ అవుట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేస్తాం. అది అలాగే తద్వారా ఇలాంటి చర్యలు తీసుకొని టోటల్గా మనం బెల్ట్ షాపుల మీద గట్టిగా పనిచేస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో దాన్ని కట్టడి చేస్తాం. పూర్తిగా నిర్మూలించడం కట్టడి అయితే చేస్తాం. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని కేంద్ర మాజీ మంత్రి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజరాజు ఆకాంక్షించారు. నగరంలోని బీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, కరోత్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ అయింది. శాసనసభ నడుస్తున్నప్పుడు నేనేదో 10,50,000 ఎలాగనుకున్నానో పత్రికల్లో రిపోర్ట్స్ వచ్చిన దీంట్లో. ఇప్పుడు మన విజయనగరం శాసనసభ నియోజకవర్గం తీసుకో, గత ప్రభుత్వం 5 పాఠశాలలు మూసేశారు.
పోన్లే విజయనగరం అంటే పట్టణం కనుక కొంచెం డబ్బు ఉన్నవాడికి ఏదో ప్రైవేట్ స్కూల్ వస్తుంది. కానీ సాలూరు అలాంటి నియోజకవర్గం చూస్తే 23 పాఠశాలల్ని వారు మూసేశారు. పాప మా పిల్లలు ఎక్కడ వెళ్ళాలి, ఏ కొండ దిగాలి, మళ్ళీ ఏ కొండ ఎక్కాలి, ఎలాగ వెళ్ళాలి? అలాగా 12 లక్షల పిల్లలకి గడిచిన ధ్వంస ప్రభుత్వం కిందన 5 సంవత్సరాల్లో రాజ్యాంగం ఏమన్నా విద్యని ఫ్రీ అండ్ కంపల్సరీ చేసిన వారు చెయ్యడము మాకు చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు నిరక్షరాస్యత అన్ని రాష్ట్రాల కంటే వెనకైపోయి ఉంది. ఇంతకుముందు అలాగ ఉండేది కాదు. అయితే ఇప్పుడు మళ్ళీ క్యాచప్ కావాలి. దానికి అందరు సహకరించాలి. విద్యార్థులు సహకరించాలి, తల్లిదండ్రులు సహకరించాలి, పిల్లలు సహకరించాలి. అందరు సహకరిస్తే ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి ఎందుకో మరి ఆ ప్రభుత్వాల్లో వారికి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా పిల్లల్ని వారి సౌకర్యాలని ఎత్తేయడం. అయితే ఉపాధ్యాయులకైనా ఇప్పుడు గౌరవిస్తున్నారు. గతంలో గౌరవం కూడా ఉపాధ్యాయులకి కూడా లేదు. పిల్లలు అందరు నిరక్షణ ఒక పక్కన, ఉపాధ్యాయులకి గౌరవం లేదు ఇంకొక పక్కన, రాజ్యాంగాన్ని పైన ప్రమాణం చేసి తొంగలు పెట్టిన పెద్దలందరికీ వారు ఇంటికి పంపించారు. వారందరికీ మా ధన్యవాదాలు. అట్లీస్ట్ భవిష్యత్తు నాశనం చేయకుండా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. పార్వతీపురం జిల్లాలోని 4 మద్యం దుకాణాలను గీత కులాలకు పారదర్శకంగా లాటరీ పద్ధతిలో కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. గీత కార్మికులు, సొండి కులస్తులకు మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. తొలుత పార్వతీపురం, సాలూరు, వీరఘట్టం, పాలకొండలోని మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమక్షంలో లాటరీ తీసి దుకాణాలు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024-26 సంవత్సరానికి గాను 4 మద్యం దుకాణాలను గీత కులాలకు పారదర్శకంగా కేటాయించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 4 దుకాణాలకు మొత్తం 60 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో పార్వతీపురంకు 17, సాలూరుకు 8, వీరఘట్టం 22, పాలకొండకు 13 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కు మండలం గిరిశిఖర గ్రామమైన చిలక మేడంగిలో సుమారు 62 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండవాగు నుండి ప్రవహిస్తున్న నీరుని అడ్డుకొని పైపు ద్వారా ట్యాంకులు నింపుకొని ఆ ట్యాంకుల ద్వారా గ్రామంలో 2 కొలాయిలు ఏర్పాటు చేసుకొని ఆ వచ్చే నీరు తాగడానికి వాడుతున్నారు. ఏప్రిల్, మే నెలల నుంచి ఎండాకాలంలో వాగు ఎండిపోవడంతో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో మంచినీటి వాగు ఉంటే అక్కడి నుండి త్రాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కావున ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి మంచినీరు సదుపాయం కల్పించాలని కోరుతున్నాము. గ్రామానికి చెందిన రచ్చబండ కానీ, అధికారులు వచ్చి కూర్చోవడానికి రచ్చబండ కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వర్క్ మా గ్రామానికి ఏది కూడా అభివృద్ధి కాలేదు, జరగలేదు. ఇంకనైనా మాకు రోడ్డు బాగవటం వల్ల తార్ రోడ్డు ప్రభుత్వం వేస్తుంది కనుక ఇప్పుడు అన్ని పనులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. ప్రభుత్వ అధికారులు కూడా అందరికి కూడా మా విన్నపములు మేము చేస్తున్నాము, అవుతాయని మేము ఆశపడుతున్నాము. ముఖ్యంగా వేసవిలోని మాకు నీరు ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. అవసరమైతే మీకు చూపిస్తాను కూడా. కుళాయి నీరు కూడా రావటం లేదు. ఎక్కడో జలాల నుంచి, కొండల నుంచి తెచ్చుకొని కుండీలు చేసుకొని వాటర్ తాగుతున్నాము. ఆ వాటర్ ద్వారా మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరేచన, జ్వరాలు వచ్చేస్తున్నాయి. వాటికి చాలా ఇబ్బంది అవుతున్నాయి. తినడానికి కూడా నీరు ఇబ్బందిగా ఉంది. కొంచెం నీరు కోసం ప్రభుత్వం దృష్టి పెట్టి మాకు చూడాలనేసి మేము కోరుతున్నాం.
జనరిక్ ఔషధాల ధరలు బ్రాండెడ్ ఔషధాల ధరలతో పోలిస్తే 30% నుండి 80% తక్కువ ధరలో లభిస్తాయి. జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాటిని గూర్చి వివరించి ఉపయోగించేలా చాలా వ్యవస్థలు లేవు. రేపు జనరిక్ మెడిసిన్స్ దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వైద్యం కోసం చేసే ఖర్చులో దాదాపు 70% మందులకే ఖర్చు అవుతుంది. చౌకగా లభించే జనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘాలు ఎన్నోసార్లు సిఫారసు చేశాయి. కానీ నేటికి పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. జన్ ఔషధి పేరుతో యూపీఏ ప్రభుత్వం 2008లో జనరిక్ మందుల దుకాణాలను ప్రారంభించింది. కొన్ని మాత్రమే ప్రారంభించి ఆ ప్రభుత్వం తన చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ఎన్డీఏ సర్కారు ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అనే పేరుతో ప్రారంభం చేసింది. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 10,000 దుకాణాలు ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి ఆ మందును మార్కెట్లోకి తీసుకొస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీపై ఆ కంపెనీకి కొంతకాలం పాటు పేటెంట్ హక్కులు ఉంటాయి. అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అని పిలుస్తారు. మందు మీద మొట్టమొదటి తయారు చేసిన కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత అవే కెమికల్స్ ఉపయోగించి అదే ఫార్ములాతో అదే మందును ఏ కంపెనీ అయినా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయొచ్చు. అలా తయారు చేసిన మందులను జనరిక్ డ్రగ్స్ అని పిలుస్తారు. జనరిక్ డ్రగ్స్ తయారు చేయడానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ జరపవలసిన అవసరం లేదు. అందువల్ల జనరిక్ డ్రగ్స్ ధరలు బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుంచి 80% తక్కువ ధరల్లో లభిస్తాయి. వీటి మీద ముద్రించబడే ఎంఆర్పి కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు. సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే కానీ లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది. జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాటిని గురించి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు మాత్రము అందుబాటులో లేవు. ఇటీవల కాలంలో వీటి పట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది. అందరికీ జనరిక్ మందుల పట్ల అవగాహన పెంచి మనం కూడా వీలైనంత ఆ మందులు వాడి డ్రగ్ మరియు ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలీ మందులని సరిగ్గా పనిచేస్తాయో చేయవు అని భయపడవలసిన అవసరం లేదు. బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ కూడా జనరిక్ మందుల తయారీలో కూడా పాటిస్తారు. బ్రాండెడ్ మందులు ఎలా పనిచేస్తాయో జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి. కానీ ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్ కంపెనీలకు, ఫార్మా ఏజెన్సీలకు, మందుల షాపులకు అందరికీ నష్టమే కదా. అందుకనే జనరిక్ మందులపై అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకారులు కొందరు లేవదీస్తున్నారు. అది నిజం కాదు. జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పనిచేస్తాయి. స్పెయిన్ దేశంలో 2011లో జనరిక్ మెడిసిన్స్ మీద ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. ఖరీదైన బ్రాండెడ్ మందుల కంటే వైద్యులు విధిగా జనరిక్ మందుల్ని రాయాలని ఆ చట్టంలో నిర్దేశించారు. దీనివల్ల స్పానిష్ ప్రభుత్వానికి ప్రతి ఏటా 250 కోట్ల యూరోల మేర ఆదా అవుతోంది. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లోనే జనరిక్ మందులను విస్తృతంగా వాడుతుంటే పేదరికం అధికంగా ఉన్న భారతదేశంలో దానికి భిన్నమైన దుస్థితి నెలకొనడం కలవరపాటుకు గురి చేస్తుంది. కేవలం జనరిక్ ఔషధ దుకాణాలను ప్రారంభించి ప్రభుత్వాలు చేతులు దులుపుకోకూడదు. వాటి ప్రయోజనాల గురించి అందరికీ తెలిసే విధంగా విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల హామీలు అమలు చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరుబాట కొనసాగుతుందని, అందుకోసం గత 3 రోజులుగా లబ్ధిదారులతో దరఖాస్తులు నింపిస్తున్నామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేదల ఇంటి స్థలం కోసం సిపిఐ పోరుబాట కార్యక్రమంలో భాగంగా 20వ డివిజన్ బుచ్చని కోరినలతో లబ్ధిదారులతో దరఖాస్తులు రాసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం కేవలం 1 సెంటు స్థలంలో ఇండ్లు నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసుకోవాలన్న షరతులకు భయపడి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే ఇండ్లు కోల్పోవలసి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలకి ఇంటి స్థలం నిర్మాణ వ్యయం సరిపోదని 100కి
90% ప్రజలు నిర్మాణం చేసుకోలేక పునాదులు వేసుకొని మరలా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని అన్నారు. బట్టి 1 సెంటు సరిపోదు, 2 సెంట్లు ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో సెంటున్నర ఇవ్వాలి, 3 సెంట్లు ఇవ్వాలని, అలాగే ఇల్లు నిర్మాణానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము వస్తే ఖచ్చితంగా ఈ 2 సెంట్లు ఇస్తాము, 3 సెంట్లు ఇస్తాము, అలాగే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీన్ని ఆమోదించారు. కానీ ఈవేళ మేము చెప్తున్నాం, ఇప్పటికీ ఆమోదించిన తర్వాత అధికారులని వీధుల్లో పంపిస్తామన్నారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే స్థలాలు ఉన్నాయో ఇంతవరకు కట్టుకోకుండా ఉన్న వాటిని మేము వాటిని రద్దు చేస్తామని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఆ పట్టాలని 1 సెంటు భూమిని 2 సెంట్లుగా మార్చాలి. అలాగే గతంలో 1,80,000 రూపాయలు మాత్రం ఇవ్వటం వల్ల కట్టుకోలేని పరిస్థితుల్లో పేదవాళ్ళు అప్పులు చేసి కట్టుకోలేని పరిస్థితుల్లో అవి కట్టుకోలేకపోయారు. కాబట్టి వాటిని 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈవేళ సిపిఐ ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లోకి వెళ్ళి ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకోవడానికి, కలెక్టర్ గారికి అర్జీలు పెట్టుకోవడానికి, దరఖాస్తులు రాయడానికి సిపిఐ కార్యకర్తలు, నాయకులు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవేళ 20వ డివిజన్లో బుచ్చనకోనేరు ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల్ని రాయడం జరుగుతుంది. మార్చి 8 నుండి 17 వరకు జరుగు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక ఎల్పీజీ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 8 నెలలు గడిచినా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదని విమర్శించారు. అనేకమైన సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందిస్తుందేమో అని ఎదురు చూశామని అన్నారు. కానీ దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం వారి రాజకీయ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యను గాలికి వదిలిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి లక్ష్మి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొంత సమయం చూడాలని చెప్పేసి అనుకున్నాం. దాని పరిపాలన విధానం ఈ రోజుకి 8 నెలలు దాటి 9 నెలలు అవుతుంది. మనం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ, ప్రజలకు చేస్తున్న సేవలు కానీ, అనేక వాగ్దానాలు కానీ ఏ ఒక్కటి అమలు చేయకుండా అనేక సమస్యలు రైతాంగానికి కావచ్చు, కార్మికులు కావచ్చు, ఉపాధి హామీ కూలీలకు కావచ్చు, రకరకాల సమస్యలు ఈరోజు ఉన్నాయి. దీంతోపాటు లోకల్గా ఇప్పుడు టిడ్కో ఇల్లు సమస్య, హుదూద్ ఇల్లు, ఇక్కడ మనకి ఈ సమస్య, భూ సమస్యలు, అనేక రకాలుగా ఈ సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే కౌలు రైతు సమస్యలు, ఈ రైతులకి బకాయిలు, కార్మికులకి బకాయిలు, వేతనాలు సమస్య, మొత్తం ఒకటి కాదు అనేక సమస్యలు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏమీ మాట చెప్పడం లేదు. సూపర్ 6 ప్రకటించారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్కి ఈ రోజుకి నోచుకోలేదు. ఇప్పటి వరకు ఎదురు చూస్తే ఏ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది కూటమి ప్రభుత్వం. అందుకని సిపిఎం పార్టీగా దీనిపైన 8వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో కూడా సిపిఎం పార్టీ శ్రేణులు కానీ, ప్రజా సంఘాలు కానీ ఇంటింటికి వెళ్ళడం, సమస్యలు తెలుసుకోవడం, సమస్యలు అధ్యయనం చేయడం, దాని మీద సంతకాలు సేకరణ చేసి, కరపత్రాలు, పోస్టర్స్ వేసి ప్రచారం చేసి, ఆయా సమస్యలు ఇప్పుడు ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఇప్పటి వరకు అవుతాయి అనుకుని అవ్వలేదో, ఆ రకంగా ఎక్కడెక్కడ ఏమిటున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి జనంలోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుని పార్వతీపురం జిల్లాలో P4 విధానంపై పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మార్చి 8 నుంచి సర్వేను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి మార్చి 7వ తేదీన సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చి 8వ తేదీ నుండి ప్రారంభించి వారంలోగా సర్వేను పూర్తి చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,65,000 గృహాలు సర్వే చేయాల్సి ఉందని, కావున ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అందంలో చిరునవ్వుది ప్రధాన పాత్ర. ఆత్మవిశ్వాసానికి నవ్వు ప్రతీక. అది సహజంగా కనిపించాలంటే దంతాలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేని నోరు ఎన్నో అనారోగ్యాలకి దారితీస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే నోటి ఆరోగ్యం మీద మనం దృష్టి పెట్టాలి. మానవ ఆరోగ్యంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కొన్నిటికి వీలైనంత దూరంగా ఉండమంటున్నారు దంత వైద్య నిపుణులు. జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. పంటి నొప్పి వంటివి తలెత్తితే గాని పళ్ళ యొక్క ప్రాధాన్యం ఏంటో అర్థం కాదు.
ఉదయం నిద్రలేచాక మాత్రమే చాలామంది పళ్ళు తోముకుంటారు. నిజానికి రాత్రి పడుకోబోయే ముందు కూడా బ్రష్తో పళ్ళు తోముకోవడం తప్పనిసరి అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. పంటి నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడే దంత వైద్యులను కలుస్తాం. కానీ అప్పటికే పంటి సమస్య విషమించి రూట్ కెనాల్ చికిత్సలు, కట్టుడు దంతాలు అవసరమవుతాయి. చిగుళ్ళ సమస్యలు, ఎగుడు దిగుడు దంతాలు, కొన్ని రకాల అలవాట్లు లాంటివన్నీ దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. కాబట్టి దంతాలు, చిగుళ్ళు, నాలుక, నోట్లోని మ్యూకస్ మెంబ్రెయిన్లు ఇలా పూర్తి ఓరల్ హెల్త్ మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టడం మంచిది. దంతక్షయానికి బీజాలు బాల్యంలోనే పడతాయి. సాధారణంగా రాత్రిపూట పిల్లలకు చక్కెర కలిపిన పాలను పట్టిస్తూ ఉంటారు. దాంతో దంతాల్లో క్యావిటీలు ఏర్పడి దంతాల్లోని పల్స్ బహిర్గతమై పంటి నొప్పులు మొదలవుతాయి. భోజనం చేసిన ప్రతిసారి లేదంటే ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న ప్రతిసారి నీటితో బాగా పుక్కిలించాలి. దీంతో పళ్ళ మధ్యలో చిక్కుకున్న పదార్థాలు తొలగిపోతాయి. లేకపోతే బాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆహార అలవాట్ల పరంగా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, దానిమ్మ వంటి పుల్లటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిలోని ఆమ్లంతో పళ్ళ మీద ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటి వినియోగం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇలాంటి పుల్లటి పదార్థాలు తిన్నప్పుడు నోటిలో నీరు తీసుకుని పొక్కలించాలి. దీంతో ఆమ్లం యొక్క గాఢత తగ్గుతుంది. పుల్లటి పదార్థాలు తిన్న వెంటనే పళ్ళును తోముకోకూడదు. ఒక పావు గంట తర్వాత తోముకోవాలి. ఆలోపు ఎనామిల్ కుదుట పడుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా ప్రమాదాలలో పన్ను విరిగితే నిర్లక్ష్యం చేయకూడదు. డ్యామేజీ ఎనామిల్ స్థాయిలో కాస్మెటిక్ కాంపోజిట్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అలా వీలు పడని పక్షంలో సెరామిక్ క్యాప్స్ లేదా జర్కోనియం క్రౌన్స్ అవసరమవుతాయి. వంకర పళ్ళను సరిచేయించుకోకపోతే భవిష్యత్తులో వాటిలో ప్లేక్ పేరుకొని పుచ్చిపోవటం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు వల్ల దంతాలు, దవడల నిర్మాణంలో పొరపాట్లు చేసుకుంటాయి. కాబట్టి ఆ అలవాటును మానిపించాలి. కొంతమంది పిల్లలకు నాలుగుతో దంతాలను నెట్టే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు కూడా మాన్పించాలి. తగినంత నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. నీరు నోరు తడారకుండా చూస్తూ పళ్ళకు మేలు చేస్తుంది. చూయింగ్ గమ్ నమిలితే ముఖ కండరాలకు వ్యాయామం కలుగుతుంది. రక్త ప్రసరణ పుంజుకుంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే చూయింగ్ గమ్లో గల చక్కెర పళ్ళను దెబ్బతీస్తుంది. కాబట్టి చక్కెర లేని చూయింగ్ గమ్ నమలటం మంచిది. దీంతో నోట్లో లాలాజలం బాగా ఊరుతుంది. ఇది పళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతుంది. దంతం విరగడంతో పాటు లోపలున్న నాడి కూడా బహిర్గతమైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్స్ వేయాల్సి ఉంటుంది. పళ్ళకు అంటుపోయే పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే పళ్ళకు అంటుకుపోయే పదార్థాలు ఒక పట్టాన పోవు. దీంతో పళ్ళ దగ్గర హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒకవేళ చాక్లెట్లు వంటివి తిన్నప్పుడు అవి అంటుకొని పోతే పళ్ళను పూర్తిగా శుభ్రం చేసుకోవాలని మర్చిపోకూడదు. నగరంలోని ఎన్సీఎస్ థియేటర్లో మార్చి 9, 10, 11 తేదీలో ఘానా గంధర్వుడు ఘంటసాల జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఘంటసాల ది గ్రేట్ చిత్ర ప్రత్యేక ప్రదర్శనలు వేయడం జరుగుతుందని ఘంటసాల అభిమాన సంఘం కన్వీనర్ ధవల సర్వేశ్వరరావు పేర్కొన్నారు. నగరంలోని ఆర్య స్వామియాజులు కాశీపతిరావు స్మారక భవనంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 9, 10, 11 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు 3 రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శనలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భీష్మారావు తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు ఈ పిక్చర్ని ఎంతో వ్యయ ప్రయాసాలకు గుణర్చి ఈ సినిమాను తీయడం జరిగింది. అందులో ఈ ఘంటసాల గారి జీవిత చరిత్ర అంటే ఘంటసాల గారు పుట్టినప్పటి నుంచి పెరిగినప్పటి వరకు వాళ్ళు ఎంత కష్టపడి ఈ పాటలను నేర్చుకున్నారో ఆ ఉద్దేశంతో ఈ పాట అలా తీసి ఇప్పుడు ఘంటసాల గారు అంత గ్రేట్ అయ్యారని ది గ్రేట్ ఘంటసాల సినిమా. అలాగే ఈ సినిమాను ప్రతి ఒక్కరు విద్యార్థులు ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే ముందు తరాల వారికి ఈ సినిమా వాళ్ళకి ఇదవుతుంది కొంచెం. అందుకని వాళ్ళు కూడా ఈ పిక్చర్ని ఎక్కువగా చూసి ఆయన ఎంత కష్టపడి పాటలు ప్రాక్టీస్ చేసి అంత పైకి వచ్చారో అలాగే ఇక్కడ చాలామంది పాడుతున్నారు. ఆ పాటలన్నీ ఏదో అలా మామూలు పాడడం కాకుండా ఎంతో కొంత సంగీత పరంగా నేర్చుకొని ఆ పాటలు పాడితే చాలామంది మెచ్చుకున్న వాళ్ళు లేరు. భాషలో ఉన్నటువంటి ఏ ప్రక్రియకైనా అందాన్ని, సౌందర్యాన్ని తెచ్చినటువంటి మహాగాయకుడు మన ఘంటసాల. ఘంటసాల గారికి మన విజయనగరానికి ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలుసును, జగద్వీతం. అటువంటి ఘంటసాల గారి మీదన సంపూర్ణంగా వారి జీవిత విశేషాలని 2.5 గంటల నిడివిగల చిత్రాన్ని తీశారు ప్రముఖ సాహితీవేత్త, ఘంటసాల గారి అభిమాని శ్రీ సిహెచ్ రామారావు గారు. తీసి
4 సంవత్సరాలు అయింది. మరి అనేక కారణాల వల్ల ఇంకా సంపూర్ణంగా హాల్స్లోని అది రిలీజ్ అవ్వలేదు. కానీ మన విజయనగరము, మన ఘంటసాల స్మారక కళాపీఠము మేము అంతమంది కలిపి ఒక ఏడాది క్రితము ఘంటసాల ద గ్రేట్ సినిమా అనేది వేయడం జరిగింది. 2 సార్లు వేయడం జరిగింది. కానీ ఇంకా ఎక్కువ ప్రచారం లేకపోవడం వల్ల అనేక మంది అభిమానులు చూడలేకపోయారు. వారందరి కోరిక పైన పట్టణంలోని ఘంటసాల గారి అభిమానులు, సంగీత ప్రియులు, సాహిత్య ప్రియుల యొక్క కోరిక పురస్కరించుకొని, వారి విన్నపాన్ని పురస్కరించుకొని మరలా ప్రస్తుతము 3 రోజుల పాటు ప్రత్యేక మార్నింగ్ షోలు 9, రేపు రాబోయే మార్చి 9, 10, 11 3 రోజులు కూడా ప్రత్యేకమైన మార్నింగ్ షో అంటే 8 నుంచి 10:30 వరకు ఆ యొక్క సినిమా ప్రదర్శించబడుతుంది. సినిమా చూసి అటు నిర్మాతకి ఇటు నిర్వాహకులైనటువంటి మాలాంటి వారికి కూడా ఆనందాన్ని కల్పించాలని. అయితే ఇక్కడ ఘంటసాల స్మారక కళాపీఠము, స్వరాలయము, అదేవిధంగా ఎన్నో సంస్థలు ఘంటసాల గారి అభిమానులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో నడిపించాం. బాపట్ల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్లో పీహెచ్డీ చేశానని సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్ రామారావు అన్నారు. ఆ సమయంలో మెటల్ స్థానంలో పాలిమర్స్ వాడదామని, ప్లాస్టిక్ను కూడా వినియోగించుకొని పంప్స్ చేద్దామనేదే ప్రధాన ఆలోచన అని అన్నారు. 1200 రూపాయలు కొని మార్కెట్లో ఒక పైపు ఎంపిక చేసుకున్నామని, దానిలో 11 కాంపోనెంట్స్ ఉన్నాయని, వాటిని రీప్లేస్మెంట్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళినట్లు చెప్పారు. దానికి సూటబుల్ అయ్యే ప్రత్యేక మెటీరియల్ ఎంపిక కోసం 400 మెటీరియల్ స్టడీ చేసి 7 మెటీరియల్స్ను గుర్తించామని అన్నారు. 7 పాలిమర్స్లో 3 పాలిమర్స్ను ఫ్యాబ్రికేషన్ కోసం ఉపయోగించామని అన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయాలు ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేశామని, మెటల్ పంప్ పనిచేసే నాణ్యతతో తాము పాలిమర్స్తో రూపొందించిన పంపు కూడా పనిచేస్తుందని అన్నారు. మెటల్ పంపు 5.7 కేజీలు బరువు ఉండగా తాము రూపొందించిన పైప్ సెట్ 1.7 కేజీల బరువు మాత్రమే ఉందని అన్నారు. 70% బరువు తగ్గించగలిగామని అన్నారు. అప్పట్లో మెటల్ పంప్ సెట్ 1200 రూపాయలు ఉంటే తాము రూపొందించిన పంప్ సెట్ 485 రూపాయలకే ఇవ్వగలిగామని అన్నారు. వరకు కూడా బాపట్ల కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేశాను. పిహెచ్డీ చేసినప్పుడు ఒక సెంట్రిఫ్యూగల్ పంప్ మీద చేశాను అనమాట. అంటే అది ద డిజైన్, డెవలప్మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ ఆఫ్ పాలిమర్ కాస్టెడ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ మీద. అంటే పాలిమర్ కాస్టెడ్ అంటే మెటల్స్ని రీప్లేస్ చేసేసి పాలిమర్స్ వాడదాము, ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ని కూడా ఉపయోగించుకొని పంప్స్ చేద్దాం అనేది మెయిన్ కాన్సెప్ట్. దానికి ఒక పంప్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 1200 రూపీస్కి మార్కెట్లో కొన్ని ఒక పంపుని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ పంపుని సెలెక్ట్ చేసుకుని అందులో ఒక 11 కాంపోనెంట్స్ ఉన్నాయి. 11 కాంపోనెంట్స్ ఉంటాయి అందులో. ఆ 11 కాంపోనెంట్స్ని కూడా రీప్లేస్మెంట్ చేయాలనేది మా ఆలోచన. దానికి అనుగుణంగా ఏం చేసాం, మెటీరియల్స్ని ఐడెంటిఫై చేసాం. ఏ మెటీరియల్స్ అయితే సూటబుల్ అవుతాయి అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, మెకానికల్ అన్ని, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ అని, థర్మల్ అని. ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ సూటబుల్గా సెట్ అయ్యే విధంగా ఒక 7 మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 7 మెటీరియల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒక 3 మెటీరియల్స్ వరకు మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ 7 మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయాలి. 400 మెటీరియల్స్ని స్టడీ చేసి 7 మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 7 పాలిమర్స్లో 3 పాలిమర్స్ని ఫ్యాబ్రికేషన్ కోసం ఆఫ్కోర్స్ ఉపయోగించడం జరిగింది. ఆ 3 ఏంటంటే క్యాస్ట్ నైలాన్ అంటాం, డెర్లిన్ అంటాం, UHMWPE అంటాం. ఈ మూడిట్లో వాడి పంపు కాంపోనెంట్స్ 11 కాంపోనెంట్స్ని కూడా సిపెట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. 2014 నుంచి 15 వరకు అక్కడ జరిగింది. సో ఎడ్యుకేషన్ మీద మన విజయనగరం జిల్లాలో సమగ్ర శిక్షలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా చేస్తున్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను. రైతులకు కూడా ఉపయోగపడుతుంది. దీని మీద ఫర్దర్గా ఇంకో 10-20 ఇయర్స్ రీసెర్చ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడితో దీన్ని ఆపేకని మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటట్టు చూడాలనేది నా ఆలోచన. గవర్నమెంట్ సహకారంతో, యూనివర్సిటీ సహకారంతో, అధికార గణంగా సహకారంతో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకొచ్చినట్టయితేనే ఫైనల్గా మనకి బెనిఫిషియరీకి, మనకి ఎండ్ యూజర్కి బెనిఫిట్ చేసినట్టు అవుతాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావడానికి ఒక 6 నెలల నుంచి సంవత్సరంలో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్లోకి తీసుకొస్తామని కూడా అనుకుంటున్నాను. దానికి నేను అన్ని విధాలు కృషి చేస్తానండి. బల్జిపేట మండలంలో గల పెద్దంపేట, గౌరీపురం, పోల్నాయుడు వలస, గొల్లవలస తదితర గ్రామాల్లో జీడి మామిడి రైతులను కలిసి ఈ నెల 10వ తేదీన లేవడి గ్రామం దారిలో గల రబ్బర్ తోటలో జరిగే జీడి మామిడి రైతుల జిల్లా సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. పెద్దంపేట, గౌరీపురం, పోల్నాయుడు వలస తదితర గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా జీడి మామిడి పంట రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని, గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు.
10వ తేదీన లేవుడి లక్ష్మీపురం అంటే ఉమ్మలక్ష్మీపురం దగ్గర లేవుడి రబ్బర్ తోటలో మరి జీడి మామిడి రైతుల జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. జీడి రైతులకు నగరంలోని రంజనీ థియేటర్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ తల్లి సిరుల మహోత్సవాలు సందర్భంగా ఈ రోజు తొలేల ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని ఉదయం ఏకుజాము నుండి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆగ్రపు సన్యాసరాజు చందక త్రినాథ్ తేజులు మాట్లాడుతూ రేపు సిరిమాన మహోత్సవం జరగనుందని అన్నారు. ఉత్సవాన్ని భక్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఎల్లలు కాపాడే ఎల్లమ్మ తల్లి ప్రతి సంవత్సరం శివరాత్రి అయిన తర్వాత పాల్గొన మాసంలో శుక్లపక్షంలో అష్టమి నవమి మృగశిర నక్షత్రంలో ఈ ఎల్లమ్మ తిథులు నక్షత్రంలో అమ్మవారి పండగ సిరుల మహోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం అనగా పాల్గొన మాసం శుక్లపక్షం అనగా 6వ తారీఖున తొలేలోత్సవం, 7వ తారీఖున సిరివాన మహోత్సవం జరుగుతుంది. కావున పురప్రజలందరూ తమ మొక్కుబడులను పసుపు కుంకుమలతో పడి బియ్యములతో ఆ అమ్మవారికి సమర్పించుకొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఎల్లమ్మ తల్లి జాతర సిరిమాన మహోత్సవం తేదీ 6/3/2025 సిరిమాన ఇది తొలేల మహోత్సవం జరుగుతుంది. తేదీ 7/3/2025 సిరిమాన మహోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారి దర్శనానికి విచ్చేసి అమ్మవారి దర్శనానికి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీ నాయకులు గురాన ఐలు ఆధాడ మోహన్ రావు అన్నారు. ఒక ప్రైవేటు హోటల్లో ఈ రోజు ఆయన జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని పాతాళ లోకానికి తొక్కుతామని చెప్పి అదే మాటను నిలబెట్టుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మాది జనసేన పార్టీ కాదు అని ఆయన ఏ మాట అయితే చెప్పాడో అదే మాట మీద నిలబడి మిమ్మల్ని కట్టడి చేసి మీకు కనీసం ఏ అర్హత లేకుండా చేసి పారేశాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఏమనాలో తెలియక ఒక పిచ్చి కుక్కలాగా ఏదేదో మీరు వాగుతూ ఉన్నారు. కుక్కతో పోల్చడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కుక్కకి విశ్వాసం ఉంటుంది, నీకు ఆ విశ్వాసం కూడా లేదు. ప్రతిపక్ష హోదా లేకపోయినా జనాల కోసం నువ్వు కనీసం ఒక గంట కూడా నువ్వు మరి ఇంకా అసెంబ్లీలో ఉండలేకపోతే నీకు ఎందుకు ఆ పదవి అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. నీకెందుకు అసలు నువ్వు ఎందుకు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నావు? గతంలో నీ మనుషులతో మాట్లాడించో, పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించో, ఇప్పుడు ఏకంగా నువ్వే డైరెక్ట్గా ఈ విధంగా మాట్లాడుతున్నావు. సిగ్గులేదా నీకు అని అడుగుతూ ఉన్నావు. ఇదే రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ లేకపోతే నీ పరిస్థితి ఏంటి, నీ బ్రతికేటి అనే విషయం ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆయన చావుతోటి నీ రాజకీయం మొదలుపెట్టి నువ్వు ఈరోజు ఒక అత్యున్నత పేరు వచ్చినటువంటి ఒక ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడే స్థాయికి నువ్వు వచ్చావా అని నిన్ను అడుగుతూ ఉన్నాను. నీ పరిస్థితి ఏంటి ఒకసారి నువ్వు అద్దంలో చూసుకో. గతంలో నువ్వు ఎంత విర్రవీగావు, ఈరోజు ప్రజలు నీ ముఖం మీద నవ్వుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ తాలూకా పందాన్ని మార్చుకొని నేను పొరపాటు చేశానని లెంపలేసుకొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8 నుండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ సర్వే 22 లోపు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలన్న విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పారదర్శకంగా గీత కులాలకు మద్యం దుకాణాలు కేటాయింపు. లాటరీ ప్రక్రియ ప్రారంభించిన పార్తీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్.
చౌక ధరల్లో ధీటైన నాణ్యతతో అందుబాటులో ఔషధాలు. జనరిక్ మెడిసిన్స్ దినోత్సవంపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.